హిందువులమే అంత బాధ ఉంటే సనాతన ధర్మమే అంత బాధ ఉందంటే పదండి, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వస్తాను, వైసీపీ పార్టీ తరఫున రండి, ప్రభుత్వాన్ని అడుగుదామండి. లేదు మా సనాతన ధర్మం మిస్ అవుతుంది, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ప్రతి మండలంలో కానీ టీడీడీకి ల్యాండ్ అలొకేట్ చేయండి. టెంపుల్ వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ దగ్గర విపరీత డబ్బు ఉంది కదా, వాళ్ళు కట్టుకుంటారు, ల్యాండ్ అలొకేట్ చేయడం ప్రతిపాదన పెడతారు, రాండి. మరి మీకు మా హిందువులమే అంత ప్రేమ ఉంటే ఈరోజు ప్రాబ్లం ఏంటంటే టీడీ బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత వేరే మతస్థులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తుంటే ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి బయట వేరే చోట ఎంప్లాయ్మెంట్ చూపించి వాళ్ళు పంపించడం వల్ల వీళ్ళకి మండింది, అందుకని ఇది టార్గెట్ చేశారా? లేదు, భక్తులు కూడా బాగా విపరీతంగా పెరిగారు, ప్రతి ఒక్కరి దర్శనం జరుగుతుందని చెప్పి వీళ్ళు కుళ్ళు పెట్టుకున్నారా? లేదు, తినే లడ్డు ఏదైతే ఉందో కళ్ళ కద్దుకొని క్లారిటీగా క్లీన్గా చాలా మంచి లడ్డు అందిస్తున్నారని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు ఈరోజు భక్తులు బాగుంటే, హిందువులు బాగుంటే వీళ్ళు ఎందుకు ఓచుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రతిసారి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? హిందువుల గురించి వీళ్ళ ప్రేమ కనుక ఎక్కువ ఉందంటే నేను కండిషన్ పెడతాను, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వస్తాం, మీరు రాండి. మేము మండలాల తరఫున ల్యాండ్ ఎలకెట్ చేయమని అడిగాం కదా, మీరు విలేజ్ తరఫున ల్యాండ్ ఎలకెట్ చేయమని చెప్పండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం. మన ధర్మాన్ని మనం కాపాడుతున్నాం, తప్పే ఉంది అందులో.